దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం యెషయా పుస్తకం 60వ అధ్యాయము 15వ వచనం. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని, లోకములో సాక్ష్యం లేనటువంటి వారిని దేవుడు పిలుచుకొని గొప్పవారిగా చేసినట్టు బైబిల్ సెలవిస్తుంది. ఇక్కడ రాయబడ్డ మాట, తృణీకరింపబడే సమయంలో, అవమానము నిందలు భరించే సమయంలో ప్రభు అంటాడు, నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగాను బహుతరములకు ఆశీర్వాదకరముగాను నేను నిన్ను ఉంచుతాను అని మాటిస్తున్నాడు. ఈ మాటలు దేవుడిస్తున్నవి, నమ్మదగినవి. ప్రియమైన వారలారా, చాలాసార్లు మన జీవితంలో ఇలాంటి సందర్భాలు ఎదురవుతాయి. మనతోనే ఉంటారు, మనల్ని తృణీకరిస్తారు, మనతో స్నేహం చేస్తారు, మోసం చేస్తారు. అలాగే మనలను ఓవర్టేక్ చేసి ముందు వెళ్ళిపోయి మనల్ని అవమానానికి, అలాగే నిందకి వదిలేస్తారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో కొన్నిసార్లు మనం కృంగిపోతాం, కొన్నిసార్లు మనం ఆత్మీయతకు దూరం అయిపోతూ ఉంటాం. కానీ బైబిల్ సెలవిస్తున్న మాట, మనము కృంగిపోయే సమయంలో, తృణీకరింపబడిన సమయంలో నా దేవుడే మాటిస్తున్న మాట ఏమిటంటే, నిన్ను బహుతరములకు శోభాతిశయముగా చేస్తాను. చూడండి, బైబిల్లో యెఫ్తా ఉన్నాడు. అతడు వేశ్య కుమారుడని వెలివేశారు. ఎక్కడో టోబు దేశంలో ఒంటరి వాడైపోయి అల్లరి జనముతో తిరుగుతున్నాడు. అతన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. యెఫ్తాను తీసుకొచ్చి అనేకులకు ఆశీర్వాదకరంగా, శోభాతిశయంగా దేవుడు మార్చాడు. మాట ఇచ్చాడా, దేవుడు నెరవేరుస్తాడు. ప్రజలు పట్టించుకోకపోవచ్చు, కానీ నా దేవుడు పట్టించుకుంటాడు. ఎందుకంటే మనం ఆయన సొత్తైన ప్రజలమై ఉన్నాం. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయనే. ఆయన మనల్ని కొన్నాడు, ఆయన మన కొరకు వెల చెల్లించాడు. కనుక మనల్ని అసమర్థులుగాను, నిర్లక్ష్యంగా ఉండేవారిగాను దేవుడు చేయడు. మనుషుల మాటలను బట్టి మనం కృంగిపోయినప్పుడు నేనున్నాను అని ధైర్యపరిచి మనల్ని లేవనెత్తే దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఒకవేళ అలాంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయేమో, ప్రభు అంటాడు, బహుతరములకు నిన్ను శోభాతిశయముగా, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చి నిశ్చయంగా ఆయన మహిమగల రాకడకు మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్.